నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడిని యెహోవా, ఆయన నిన్ను విడువాడు. ఆ మాట ఎంత ఎంత ఆనందాన్ని, ఎంత ఊరటను, ఎంత బలాన్ని కలిగిస్తుందండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 31వ అధ్యాయము 6వ వచనం, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. కాబట్టి సంగమ, భయపడద్దు. మీకు ఎన్ని వార్తలు మీ కళ్ళ ముందు మీరు వింటున్నా, ఎన్ని వార్తలు మీ కళ్ళారా మీరు చూస్తున్నా, చుట్టుపక్కల ఎన్ని సంఘటనలు, ఎన్ని పరిస్థితులు నీ కళ్ళ ముందు జరుగుతున్నా, నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆయన 91వ కీర్తనలో సెలవిస్తున్నాడు, ఏ తెగులును నీ గుడారమును సమీపించనివ్వను. తెగులు అనేది నీ చెంతకు రానివ్వడు. నాశనకరమైన తెగులు నిన్ను అంటుకున్నా కూడా అంటుకోదు. ఈ కరోనా వైరస్ వచ్చిన కొత్తలో నేను ఎంత భయపడిపోయి ఉన్నాను. చాలా టెన్షన్ పడిపోయి అసలు కనీసం గద్దాన్ని కూడా బయటకు వచ్చేవాడు గారు. పాస్టమ్మ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏమండి మీరు ఒకటి నమ్మండి, మనకి దేవుని కంచె ఉందండి. నిజంగా ఆ తెగులు ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి తెలియక పొరపాటులో మిమ్మల్ని ముట్టుకున్నా మనకు అంటుకోనివ్వడండి. ఆ తెగులు తను ఒక అన్యురాలుగా పుట్టి అన్యురాలుగా పెరిగి మధ్యలో రక్షణ పొందొచ్చింది. నేను పుట్టుకతోనే క్రైస్తవుడిగా పుట్టాను నేను. ఇప్పుడు ప్రభు తన ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నిజమే కదా, ఆ రోజున దేవుడు నాకు సెలవిచ్చాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమండి, ఐగుప్తీయులకు 10 తెగుళ్ళు, 1 2 10 భయంకరమైన తెగుళ్ళు. ఐగుప్తు అంతా దత్తరిల్లిపోయింది ఆ 10 తెగుళ్ళకి. సామాన్యుడి దగ్గర నుంచి రాజు వరకు మొత్తం బోర్ల పడిపోయారు ఆ 10 తెగుళ్ళతో. కానీ ఐగుప్తీయులందరూ తెగుళ్ళతో బాధించబడ్డారు. కానీ ఐగుప్తులోనే ఉన్న ఇశ్రాయేలీలో ఒక్కడికైనా తెగులంటిందా? ఒక్కడైనా ఆ దేవుని కోపానికి గురయ్యారా? ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆయన ప్రజలు కాబట్టి ఇశ్రాయేలీలను కాపాడాడు. చివరికి లాస్ట్ పనిష్మెంట్ చీకటి, చెమ్మ చీకటి. ఐగుప్తు అంతా చెమ్మ చీకటి, కానీ ఇశ్రాయేలీల ఇళ్లలో మాత్రం ఎంత చక్కని వెలుగు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న పిల్లలందరికీ ప్రభు పేరట మనవి, అలనాడు ఇశ్రాయేలుతో ఉన్న దేవుడే ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనతో కూడా ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేలుకు తోడుగా వెళ్ళిన దేవుడే ఈ రోజున ఆయన మనతో కూడా వస్తున్నాడు. భయపడకుడి, దిగులు చెందొద్దు. జరుగుతున్న విపత్తులు చూసి అయ్యో రోజు రోజుకి మారిపోతున్న సమీకరణలు, రోజు రోజుకి సమీకరణలు మారిపోతున్నాయి. రోజు రోజుకి కొత్త వార్తలు. ఒకప్పుడు అక్కడెక్కడో తెలంగాణలో, అక్కడెక్కడో మహారాష్ట్రలో, అక్కడెక్కడో ఎక్కడో కర్నూలులో, నెల్లూరులో, అక్కడంట వచ్చాయంట. ఇప్పుడు మన కళ్ళ ముందు మన పక్కనే తిరుగుతున్నాయి. మన బెజవాడలో కాదని మన పక్కనే, మన పక్క సందుల్లోనే మన కళ్ళతో మనం చూస్తున్నాం. వాళ్ళు తీసుకెళ్తుంటే మన కళ్ళతో మనం చూస్తున్నాం. అయినా మనం దిగులు చెందవలసిన అవసరం లేదు. ఏమంటే నేను మాట్లాడేది కేవలం COVID-19 గురించి మాత్రమే కాదండి. దాన్ని మించిన సమస్యలు ఇంకా బోల్డ్ ఉన్నాయి. మనుషులు పోరాడేవి బోల్డ్ సమస్యలు ఉన్నాయండి. కాకపోతే ఉన్న పడంగా ఒకసారి వచ్చి దిక్కుతోచిన స్థితిలో పడేసింది కాబట్టి దీని గురించి ఎవరికి అర్థం కావట్లా. మానవులందరూ పోరాడేది కేవలం COVID-19తో మాత్రమే అనుకుంటాం హాస్యాస్పదం. ఇది కేవలం ఆటలు అట్టుపండిద్ది. కానీ దీనికంటే మించిన సమస్యలతో మానవుడు పోరాడుతున్నాడు. దిక్కుతోచిన స్థితిలో మనిషి నలిగిపోతున్నాడు. నీవు ఏ పరిస్థితులలో ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్యన నువ్వు నడుస్తున్నా, ఒకటి నువ్వు మర్చిపోవద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడిని యెహోవా. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అదే మాట యెహోషువతో కూడా చెబుతున్నాడు. యెహోషువ, ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడయ్యా, ఆయన నీ ముందర నడిచేవాడు. ఇశ్రాయేలుతో అంటున్నాడు నీతో కూడా వస్తాడని ఇశ్రాయేలుతో చెబుతున్నాడు. యెహోషువతో అంటున్నాడు నీకంటే ఒక అడుగు ముందే నడుస్తాడు. ఆయన ఒక అడుగు నీకంటే ముందే నడిచి ఆయన నీ త్రోవలను సరళము చేసి నీకు తోడై ఉండును. చూడండి, దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు కలిగే ఆ ధన్యతలు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం అంటాడండి, సూపర్ మాట అండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీతో కూడా వస్తున్నాడు. ఇశ్రాయేలు సమాజ సంగమ, భయపడద్దు, ఆయన నీతో కూడా ఉన్నాడు. ఇక నీకేది తక్కువ కాదు. అఫ్కోర్స్ మళ్ళీ కొన్ని క్రొత్త వార్తలు వింటూ ఉన్నాం మనం. మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ చేస్తారని, ఈసారి లాక్డౌన్ కొన్ని నెలలు కొనసాగుతుందని.
ఇక ఎంతవరకైనా వెళ్ళిపోద్ది, ఇది పూర్తిగా తగ్గేదాకా ఒకవేళ ఈ సంవత్సరం అయినా అయిపోవచ్చు అన్నట్లుగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అలనాడు అరచు పిల్ల కాకులకు ఆహారము మనం పెడుతున్నామా? అరచు పిల్ల కాకులకు, ప్రకృతిలో ఉన్న జీవ సృష్టికి, ఈ జీవరాశులకు మనం ఆహారం పెడుతున్నామండి. మేము ఇంట్లో ఒక 10 చేపలు పెంచుకుంటాం. చిన్న చిన్న చేప పిల్లలు ఓ తొట్టు ఉంది, ఆ తొట్టులో 10 చేప పిల్లలు పెంచుకుంటాం. వాటికి మర్చిపోకుండా రోజు ఫుడ్ వేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఈ లాక్డౌన్ వచ్చాక ఫుడ్ అయిపోయి వాటికి 2 రోజులు 3 రోజులు మేత లేకుండా పోయింది. 2-3 రోజులు మేత అయిపోయేటప్పుడు పాపం విలవిల ఆడిపోయింది. ఒకసారిగా తర్వాత లాక్డౌన్ సడలించారని ఏలో 4 ప్యాకెట్లు తెచ్చి కొంచెం పావు ప్యాకెట్ అయితే మొత్తం ఎక్కడ కనపడకుండా తినేసినాయి మొత్తం అన్ని. అంటే మేము డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుని ముచ్చటగా పెంచుకుని ఒక 10 చేపలను పోషించడానికే మాకు కింద పైన తలకిందులుగా తపస్సు చేయాల్సి వస్తుంది. ప్రపంచం మొత్తం మీద, సముద్రాలన్నింటి మీద, నదులన్నింటి మీద, చెరువులన్నింటి మీద మేము పెంచుకునే 10 చేపలే ఉన్నాయి కదండి. ఎన్ని చేపలు ఉన్నాయండి? ఎన్ని లక్షల, వేల లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయండి. చేపలు ఉన్నాయి, నడిచేవి, పాకేవి, ఎగిరేవి, ఇంకా ఈదేవి, అన్ని జాతులకు ఏమండి ఇప్పుడు మనుషులు తప్ప మిగతా జీవరాశులు ఉన్నాయి కదండి. అవి ఒక్క పూట తినే భోజనంతో, మానవుల జీవితకాలం బతికేయచ్చు. అంత ఫుడ్ అవసరం అంటండి. మరి నేను చెప్పింది మీకు అర్థమైందో? అర్థం కాలేదు. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశుల్లో మానవుడు కూడా ఒక జీవరాశి. మనిషిని పక్కన పెడితే మిగిలిన జీవరాశులు ఉన్నాయి. పక్షులని, జంతువులని, ఈదేవని, ఎగిరేవని, పాకేవని, ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ జీవరాశులు. అవన్నీ ఒక్క పూట తినే భోజనంతో మానవులందరూ జీవితకాలం కడుపు నిండా తిని బ్రతికేయచ్చండి. అంత ఆహారం అవసరం ఒక్క పూటకి. అవన్నీ ఎవరిస్తున్నారు? మనం ఏమన్నా వెళ్ళి పెడుతున్నామండి? మనం పెంచుకునే వాటికి మనం పెడతామే కష్టం. మరి ప్రకృతి మీద ఉన్న వాటికి ఎవరు పెడతారు? అరుచు పిల్ల కాకులు ఏనాడన్నా మన దగ్గరికి వచ్చి ఆకలి వేస్తున్న, అన్నం పెట్టమ్మా, మమ్మల్ని సృష్టించిన దేవుడు మాకు పెట్టలేదని అన్నయ్య? వాటికి తెలుసు, వాటిని పుట్టించిన దేవుడే వాటిని పోషించగలిగిన సమర్థుడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాటికంటే మనం శ్రేష్ఠులం కాదా? వాటిని పోషించి నడిపించి బలపరిచిన దేవుడు వాటికంటే మనల్ని ఎంతో గొప్పవారిగా కలుగు చేయలేదా? ఆయన సెలవిస్తున్నాడు. వాటినే ఎక్కడ లోటు లేకుండా చూసిన దేవుడు ఈరోజు మనకి లోటు వచ్చే జీవితాన్ని ఇస్తాడా? 34వ కీర్తన 10వ చరణంలో అంటాడు కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, తనను ఆశ్రయించు వారికి ఏ మేలు. 23వ కీర్తన 1వ చరణంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈస్ మై షెపర్డ్ అండ్ ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి. ఒక రోజున ఒక సండే స్కూల్ BBS జరుగుతుంది. అందులో ఒక చిన్న పాపని మెమరీ వర్సెస్ చెప్పమంటే, మెమరీ వర్సెస్ కంటత వాక్యాలు చెప్పడానికి ఆ పాపకు మైక్ ఇస్తే ఆ పాప మైక్ తీసుకుని లెట్ us read Psalms 23 chapter 23 verse 1 ఉంది. అందరికీ తెలుసు కదండి. 23వ కీర్తన 1వ చరణం ఏముంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ద లార్డ్ ఈస్ మై షెపర్డ్ అండ్ ఐ షల్ నాట్ వాంట్. అది దానికి ఆ మాట, అది రెఫరెన్స్. అది ఏం మైక్ నుంచి ఈ పాప మైక్ తీసుకుని ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అండ్ దట్స్ ఆల్ ఐ వాంట్ అంటున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, మా పాప దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఐ షల్ నాట్ వాంట్ అంటే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ దట్స్ ఆల్ ఐ వాంట్ అంటున్నాను. వీళ్ళందరికీ అక్కడ వచ్చిన టీచర్లకి, అక్కడ పక్కన ఉన్న తోటి స్టూడెంట్స్ అందరూ బాగా నవ్వారు. ఇదేంటి ఏమో తప్పు చెప్తాను పక్కన అలా టీచర్ కూడా దట్ ఈస్ నాట్ కరెక్ట్, స్టడీ అని చెప్పి ఇంకోటి చెప్పు. అలాగా ద లార్డ్ ఈస్ మై షెపర్డ్ అండ్ ఐ షల్ నాట్ వాంట్. ఇది చెప్పంటే ద లార్డ్ ఈస్ మై షెపర్డ్ అండ్ దట్స్ ఆల్ ఐ వాంట్ అంటాం. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక జడ్జి గారు వచ్చామ్మా, అమ్మా మేము ఇంతమంది చెప్తున్నా నువ్వు దాన్నే పట్టుకున్నావు, ఇంతకి నీ అర్థం ఏంటమ్మా అంటే ఆ చిన్న పాప అందంట, సార్ దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, ఇంకా నాకేం కావాలండి? దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, ఇంకా నాకేం కావాలి? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అండ్ దట్స్ ఆల్ ఐ వాంట్. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, ఇంకా అంతే చాలు నాకు. ఆసాపు కీర్తన గుర్తు రావట్లా మీకు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఆకాశమందు ఆయన మనతో ఉండగా ఇంకా మనకి ఏమి లోటు అండి?
తనను నమ్ముకున్న వారిని ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఒక్క సింగిల్ డే ఆయన పస్తులుంచిన ఆనవాళ్ళు ఉన్నాయా? అంత ఎందుకండి, బబులోను సామ్రాజ్యంలో మరి దర్యావేషు రాజు దానియేలు తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. ఈయన పడేయగానే సింహాలు అనుకున్నాయంటే బలి దొరికాడు, రెడీ అవడం బలి ఉన్నాడు, పప్పు చెక్క ఉన్నాడు, తినేద్దాం పదని మొత్తం ఆడాది సింహాలు కలిపి వచ్చినాయి మీదకి తినేయటానికి. అక్కడ దూసిని కత్తి చేత పోయిన మికాయలు దోతుంటుంది. తెలుసుగా డాడీ కోపం అనేటప్పుడు అమ్మో ఆ దేవుడితో మేము ఎక్కడ పెట్టుకుంటాం అని చెప్పి ఒక పక్కనేమో కడుపు మాడిపోతుంది ఇట్లకి, ఒక పక్కనేమో దేవుడు గుర్తు వస్తున్నాడు. అమ్మో ఆయన చెప్పిన మాటకు లోపడాలి, మేము కడుపు మాడిపోయినా పర్లేదు కానీ మా దేవుడు మాతో చెప్పిన మాట మాత్రం మేము లోపడాలి. కడుపు మార్చుకున్నాయండి, దేవుడు మాటకు లోబడి సింహాలు కడుపు మార్చుకున్నాయండి. ఏమన్నా జరిగిన విషయం ఏంటి చెప్తాను. దానియేలు తెల్లారి పొద్దున బయటకు వచ్చాడు. దానియేలు దేవుడు నిజమైన దేవుడు అని దర్యావేషు మొత్తం బబులోను సామ్రాజ్యం అంతా ప్రకటించాడు. మరి ఇప్పుడు దేవుడు మాటకు లోబడి సింహాలు ఉండాలిగా, మరి వాటిని దేవుడు అలాగే పస్తు పెట్టాడు కదా. ఇప్పుడు దానియేలు మీద కుట్ర భూని దానియేలును ఎంతమంది అయితే దానియేలుకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి దానియేలు సింహాల బోన్లో పడేయడానికి కారణమయ్యారో వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలతో సహా తీసుకెళ్ళి పడేశారట. నిజంగా ఆ రోజు ఆ సింహాలు దేవుడి మాటను వ్యతిరేకించి ధిక్కరించి తినేస్తే దానియేలు అక్కడే దొరికేవాడు వాళ్ళకి. ఆ తర్వాత ఆట పులుసు కారిపోయేది. కానీ దేవుడు చెప్పిన మాటకు లోపడ్డాయి. సింహాలను కూడా విడిచిపెట్టలేదు దేవుడు. ఒక్క సింహానికి 60 మంది చెప్పుని తిన్నాయటండి ఆ రోజున. ఆయన మాటకు లోబడితే జీవరాశులనే పస్తులు ఉండనివాడే ఆయన స్వరూప్యం కలిగిన ఆయన పిల్లలమైన మనకు ఏదైనా లోటు రాణిస్తాడా? రాబోతున్న రోజుల్లో మరింత కరువు దినాలు మన మధ్యన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినా, మరింత క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చినా మనం కలవరపడాల్సిన అవసరం. ఎందుకంటే మనతో కూడా వచ్చేవాడు మన దేవుడైన యెహోవా. భయపడద్దు, నీ ముందున్న పరిస్థితుల నుంచి దిగులు పడద్దు. అవి ఎలాగైనా మారిపోయినాయి, సమీకరణలు క్షణానికి ఒకసారి మారిపోయినాయి. నీవేమాత్రం కూడా ఆందోళన చెందవద్దు. ఎందుకంటే నీతో కూడా ఉన్నవాడు ఎవరు? యెహోవా దేవుడు. ఆయన మార్పు లేనివాడు. నీ పరిస్థితులు కూడా మార్చు. నీకెక్కడ ఏది తక్కువ కాకుండా లోటు లేని సంతృప్తికరమైన జీవితాన్ని ఆయన మనకిస్తాడు. ఇంకా మనం క్రిందకెళ్ళి చదువుకుంటే ఆయన మనతో కూడా వస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం, ఆయన మనతో కూడా వస్తే మనకి కలిగే ఆ రెండవ ధన్యత. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకు పొరలి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను. అంటే ఇప్పుడు రెండవదిగా దేవుడు మనతో కూడా ఉంటే, ఆయన మన పక్షం ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే అపాయము మన దరికి రానివ్వడు. ఒకటి, ఆయన మనతో కూడా ఉంటే లోటు అనేది రానివ్వడండి. ఏ లోటు రానివ్వడు. శుభ్రంగా ఎప్పుడు ఏది కావాలో అది ఇచ్చేస్తాడు దేవుడు. రెండోది, ఆయన మనతో కూడా వస్తే అపాయము మన దరికి రానివ్వడు. ఏ కీడు, ఏ తెగులు, ఏ జబ్బు, ఏ విపత్తు, ఏ నాశనము ఆయన మన దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే మనతో కూడా ఉన్నవాడు మహోన్నతుడైన దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండగా ఏ విరోధి మనల్ని ఏం చేయగలదండి? కలవరపరిచి భయపరచాలని చూడటమే కానీ ఏమన్నా మన జోలికి రాగలదా? యోబుని ఇటు అటు ఎన్ని ఫుట్బాల్ ఆడేశాడండి అపవాది. కానీ యోబుని ఏమన్నా చేయగలిగాడా? ఏమి చేయలేక చేయాల్సిందా అంతా చేసి ఇంకా మళ్ళీ లాస్ట్లో వచ్చి మళ్ళీ 2 పొలంలో పెట్టి పొడిచి ఇంకేం చేయలేక నా వల్ల కదయ్యని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. యోబు ఎన్నైతే కోల్పోయాడు దానికి అన్నిటికీ 200 ఆశీర్వాదం యోబుకి ఇచ్చి 140 ఏళ్ల ఆయుష్ను యోబుకు దేవుడు పొడిగించాడండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకా భక్తులు ఇంకా చెప్పాలంటే మాటల ప్రవాహం వస్తుంది నాకు. దేవుడు తోడుగా ఉంటే ఏ అపాయము, ఏ కీడు మన దరిదాపులో కూడా చేరదండి. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం మాత్రం నీ దరికి రానివ్వడు దేవుడు. ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే మనతో ఉన్నవాడు ఎంతో ఎంతో గొప్పవాడు. ఆయన మన పక్షమందు వ్యాజ్యం చేస్తున్నాడు. అదే 23వ కీర్తన మనం చదువుకున్నాం. గాఢాంధకారపు లోయలలో పడి నేను వెళ్ళినను ఏ అపాయమునకు నేను భయపడనా, ఎందుకనగా నీవు నాకు తోడయ్యా. గాఢాంధకారపు లోయల్లో ఉన్నా అయ్యా అక్కడ నువ్వు నాకు తోడున్నావు అయ్యా. ఏమండి, షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగంధకాల్లో వేసిన విషయం మనకు తెలిసింది.
ఇప్పుడు నన్ను చిన్న ప్రశ్న అడుగుతాను. ఈ షడ్రకు మేషకు అబేదనకు ఈ భక్తులను అగ్నిగంధకాలలో వేశాక దేవుడు వెళ్ళాడా, వేయక ముందే దేవుడు వెళ్ళాడా? మీరు చూసారా? మీరు చూసారా? ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే, ఎస్ నిజమే. వేసిన తర్వాత దేవుడు ఏంటంటే నీకంటే ముందు ఉంటానన్నాడు. అక్కడ యెహోషువతో నీ ముందర నీకు తోడుగా ఉంటానన్నాడు ఇశ్రాయేలీయులతో. నిజముగా ఈ ముగ్గురు భక్తులు 7 అంతల వేడిమి ఏమండి. ఇంకోటి, ఆ అగ్ని గంధకాలు ఎంత వేడంటే వాళ్ళంత దూరం నుంచి ఇసిరేసిన బొట్టులే కాలిపోయారండి, బూడిదైపోయారు. మరి లోపల పడ్డాడు కనపడతాడా? ఇసిరిన వాళ్ళే బూడిదైపోతే ఆ మంటల్లోకి వెళ్ళినోడు అసలు బతుకుతాడా? కనీసం వెంట్రుకల కాళ్ళ, వస్త్రాల కాళ్ళ, కొనపాపల కాళ్ళ, చేతుల మీద వెంట్రుకల కాళ్ళ. అరే ఇది ఎలా సాధ్యం అని చెప్పి రాజు వాళ్ళు అడుగుతున్నాడు. రాజా, మాకంటే మా దేవుడు ముందుగా ఉండి ఈ మండుచున్న వేడిమి కలిగిన అగ్ని గంధకాల నుంచి ఆయన మమ్మల్ని తప్పించాడు, రక్షించాడు, సురక్షితంగా బయటికి నడిపించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అద్భుతం, ఏం అద్భుతం. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలన్నీ పెట్ట కథలు కాదండి, పెట్ట కథలు చెప్పట్లేదండి. జరిగిన యథార్థమైన వాస్తవాలు తెలియచెబుతూ ఉన్నాను. ఈ రోజున వాక్యాన్ని నువ్వు విశ్వసించగలిగితే, వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాస్తవాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే, అలనాడు ఇశ్రాయేలీయులకు, అలనాడు తన భక్తులకు, అలనాడు తన పిల్లలకు తోడైన దేవుడు ఈరోజు నీకు తోడున్నాడా? నేను నీకు తోడుగా ఉన్నా, నీకు ఏది తక్కువ కాదు. ఎప్పటిదాకా? యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటా. అప్పటి వరకు నీకు తక్కువ రానివ్వను. తృప్తి చెందే అనుభవాన్ని దేవుడు ఇస్తాడు మనకి. చుట్టుపక్కల పరిస్థితులతో మనకు సంబంధం ఏంటండి? సారేపతు ఊరు మనకు తెలుసు కదా, శోభరోడు పట్టణం సారేపతు ఊరు, భయంకరమైన కరువు. కానీ ఆ విధవరాలు ఎక్కడన్నా లోటు ఉందండి? ఆమె, తన కుటుంబం, ఏలియా, ఇంకా తన వంశీకులందరూ ఈ 3.5 సంవత్సరాలు తృప్తిగా భోజనం చేశారు. ఎక్కడా పస్తులు లేరు. కారణం ఏంటి? దేవుడు వారితో ఉన్నాడు, దైవజనుడు వారితో ఉన్నాడు. లోటు లేని సంతృప్తికరమైన భోజనం వారికి దక్కింది. ఈరోజు మనకు కూడా దేవుడు అట్లాంటి లోటు లేని సంతృప్తికరమైన జీవితమును ఆయన మనకు తోడయుండి దయచేయని గాక. ఆమేన్. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ అపాయము రానివాడు. మూడోదిగా, ఆయన మనకు తోడుగా ఉంటే మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి మళ్ళీ మనం పొందుకోగలమంట. ఎలాగో మీకు రెఫరెన్స్ చెప్పేసి నేను వాక్యం ముందుకు వెళ్ళిపోతాను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం దాకా. అది ఏలియా గారు పరమునకు ఎత్తబడ్డ ప్రారంభ రోజులు. ఏలియా గారి శిష్యులు, ఎలీషా గారి శిష్యులు, వీరిద్దరు కూడా ఒకే చోట నివసించేటప్పటికి వీళ్ళిద్దరికి కూడా ఒకడే గురువు అయిపోయాడు. ఎలీషా గారే ప్రధాన గురువు అయ్యాడు. ఇప్పుడు వాళ్ళందరూ అంటారు, ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, దైవజనుడా, మనం ఉన్న స్థలం ఇరుగ్గా ఉంది, మనకు కొంచెం విశాలమైన స్థలం, మన శాలలు కొంచెం, పర్ణశాలలు కొంచెం పెద్దవి చేసుకోవాలి, గుడారాలు కొంచెం పెద్ద చేసుకోవాలి, కొంచెం అలా అడవికి వెళ్ళి కొంచెం కట్టెలు నరుక్కొద్దాం అనేటప్పటికి అలా వెళ్ళరండి అన్నాడు. అందులో ఒకడు వచ్చి అంటాడు, అయ్యా నువ్వు మాతో కూడా రావాలయ్యా, దైవజనుడా నువ్వు మాతో కూడా ఉండాలయ్యా. సరే పదండి, నేను ప్రార్థనలో ఉంటాను, మీరు చెట్లు నరుగుతుంటే నేను అక్కడ మూల కూర్చుని ప్రార్థన చేసుకున్నా, పదండి అన్నాడు. నిజంగానే దైవజనుడు మూల కూర్చుని ప్రార్థన చేసుకున్నాడు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అయితే అందులో ఒక శిష్యుడు తన పక్కన ఇంకొకటి దగ్గర ఒక గొడ్డల కమ్మిని అరువు తెచ్చుకుని ఆ కర్రక పెట్టి చెట్టు కొడతా ఉండేటప్పటికి ఆ కమ్మె ఊడిపోయి నదిలో పడిపోయింది. యోర్దాను నదిలో పడిపోయింది. ఆ నదిలో పడిపోయి మునిగిపోయింది. ఇప్పుడు వీడు ఏడ్చుకుంటూ వచ్చాడు, అయ్యా నేను నా పొరుగు వాని దగ్గర కొదవ పెట్టి తెచ్చానయ్యా, ఇప్పుడు పొరపాటుకి ఇది ఇవ్వకపోతే నా వస్తువు పోతే, నా మాట పోతే, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటే, ఏదో అక్కడ ఆ చెట్టు దగ్గర ఒక కొమ్మ కోసుకురా, ఆ కొమ్మ కోసుకొచ్చాడు. ఎక్కడ పడిందిరా నీ గొడ్డల కమ్మి? అయ్యా ఇది ఇక్కడే పడింది, కరెక్ట్ ఇక్కడ పడింది అయ్యా. ఆ కొమ్మ అక్కడ వేసాడు, ప్రార్థన చేశాడు. అది ఇప్పుడు చూడు పైకి వచ్చింది చూడు అన్నాడు. ఆ పైకి ఒక మొక్క తేలింది, తల్లాడుతుంది. ఆ మొక్క తీసిన దానికి పెట్టి మిగతా పని పూర్తి చేసి పదా అన్నాడు. అంటే నేను అంటాను, కొమ్మ బరువైందా, ఇనుము బరువైందా? అసలు ఇనప మొక్క కాలంలో పడితే మళ్ళీ బయటకు వస్తుందా? అందులో యోర్దాను ఏమన్నా ఓ తొట్టినీళ్ళ సైజా? చాలా లోతు అండి యోర్దాను, చాలా లోతు, చాలా ప్రమాదకరమైంది కూడా. దాంట్లో పడితే సరిగ్గా సముద్రంలో తేలటమే, అరేబియా సముద్రంలో. అలాంటి ప్రమాదకరమైన నదిలో పడిపోయింది ఇది. కానీ ఒక కొమ్మేశాడు, మళ్ళీ అక్కడే అదే ప్లేస్లో పైకి లేచింది. అంటే దైవజనుడు వారితో ఉన్నాడు, దైవజనుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ శిష్యుడు కోల్పోయింది, పోగొట్టుకున్నాడు, కానీ తిరిగి మరలా పొందుకోగలిగాడు.
ఈరోజు గత కాలంలో మనం ఎన్నో కోల్పోయాం. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం, సంతోషాన్ని పోగొట్టుకున్నాం, దేవుని కృపను పోగొట్టుకున్నాం, సమాధానాన్ని పోగొట్టుకున్నాం, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాం. తిరిగి పొందలేనివి చాలా కోల్పోయాం. కానీ ప్రభు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, మళ్ళీ అవన్నీ తిరిగి ఆయన మనకు సమృద్ధిగా దయచేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. పూర్వం ఉన్న స్థితిని ఆయన మరలా మనకి తీసుకొస్తాడు. పూర్వం ఉన్నట్టుగా నిన్ను నివాస స్థలంగా చేస్తాడు. మునుపటి కంటే అధికమైన మేలులు ఆయన నీకు కలుగు చేస్తాడు. ఎప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మన పక్షమందు ఉంటే, ఆయన మనతో కూడా వస్తే. 3 విషయాలు చెప్పారు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ లోటు రానివ్వడు. ఆయన మనతో కూడా ఉంటే ఏ అపాయము కలుగనివ్వడు. 3వది, ఆయన మనకు తోడుగా ఉంటే కోల్పోయినవన్నీ, పోగొట్టుకున్నవన్నీ తిరిగి మళ్ళా మనం పొందుకుంటాం. ఎంత బాగుందండి. అందుకని మోషే అన్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు కలవరపడకండి, భయపడకండి, ఎవరినో చూసి దేనో చూసి మీరు దిగులు పడకండి. మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవా. ఆయన సామాన్యుడు కాదు, ఆయన నరుడు కాదు, ఆయన జీవం కలిగిన సర్వశక్తి కలిగిన యెహోవా దేవుడు. యెహోషువ నీవు కూడా కలవరపడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఆయన నీకు ముందుగా వెళ్ళి నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. మరి దేవుడు అలనాడు ఇశ్రాయేలీయులకు తోడై ఉన్నాడు, వాగ్దాన భూమిని నడిపించాడు. ఈరోజు మనకు కూడా తోడై ఉండి ఆయన రాకడ సంభవించినప్పుడు ఎత్తబడే గుంపులో జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో ఉన్నంత కాలము ఎలాంటి లోటు లేకుండా, అపాయాలు జరగకుండా, కోల్పోయినవన్నీ తిరిగి మన అనుభవాలకి దేవుడు మనకి వల్ల మనం ఏం చేయాలి? ఒకే ఒక్క మాట మీకు చెప్పి నా వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం. ఇది ఒక్కటేనండి. బాబు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎలాగో కాస్త మీటింగ్ అయిపోయిన తర్వాత 4 మొత్తాలు బ్యాటింగే కదా, ఆ 2 మాటలకు కూడా అంటారు. ఏంటండి నీళ్ళు పుట్లు ఇచ్చేస్తున్నారు ఇప్పుడే చాలా మంది. ద్వితీయోపదేశకాండం 23:14 అయిపోయింది. మరి నువ్వు చదవమ్మా పాస్టర్ గారు త్వరగా టక్కుమని. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండెను గనుక ఆయన నీలో అసఖ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండు. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను మీతో కూడా ఉంటాను జాగ్రత్త, నేను మీలో సంచారం చేస్తాను జాగ్రత్త, మీలోనే మీ చుట్టూ తిరుగుతుంటాను జాగ్రత్త. నేను మీతో కూడా వచ్చినప్పుడు నాకు అసహ్యమైంది ఏదైనా కనపడితే నేను వదిలేసి వెళ్ళిపోతాను. నాకు ఇష్టం లేదు ఏదైనా ఉంటే నేను మిమ్మల్ని విడిచిపెడతాను. అంటే ఇప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనతో కూడా ఉండి మన పక్షం ఉండి నిరంతరం మనకు తోడుగా ఉండాలంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. అంటే ఆయనకు అసహ్యమైంది ఏది మనలో ఉండకూడదు, ఆయనకి ఇష్టం లేనిది ఏది మనలో రానివ్వకూడదు. అలనాడు భక్తులు హనోకు నడిచాడండి, 300 ఏళ్ళు నడిచాడండి దేవుడితో. కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కాబట్టి తనకంటూ వ్యాపారాలు ఉన్నాయి, తనకంటూ మనవరాళ్ళు ఉన్నారు, పెద్ద కుటుంబం హనోకుది. అయినప్పటికీ 300 ఏళ్ళు దేవుడితో నడిచాడు. దేవుడికి ఇష్టడయ్యాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు పరమునకు ఎత్తబడ్డాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు. ఒకవేళ గతకాలం అంతా ఆయనకి ఇష్టం లేని పనులు ఎన్నైనా మనం చేశామేమో, ఆయనకి నచ్చనట్లుగా మన క్రియలన్నీ ఉన్నాయేమో, ఈ రోజైనా ఈ వాక్యాన్ని విన్న తర్వాత అయినా మనం ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు దగ్గర. అయ్యా నువ్వు నాతో కూడా రావాలయ్యా, నువ్వు ఉంటేనే నేను క్షేమంగా ఉంటాను, నీవు ఉంటేనే నాకు లోటు లేని జీవితం, నీవు ఉంటేనే నాకు అపాయము నా దరికి చేరదయ్యా, నీవు ఉంటేనే పోగొట్టుకున్నవన్నీ తిరిగి నేను పొందుకుంటా. అయ్యా నువ్వు నాతో కూడా ఉండాలయ్యా, యేసు నువ్వు నాతో కూడా రావాలయ్యా, నా పక్షమందు ఉండాలయ్యా. మరి ఆయన మన పక్షమందు ఉండాలంటే యుగ సమాప్తి వరకు, మత్తయి శుభవార్తలు అన్నాడు కదండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. మాట ఇచ్చాడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. మరి ఈరోజు మనం ఏం చేద్దాం? మన దేహాన్ని శుద్ధి చేసుకున్నాం, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నాం. మనలో దేవుడికి నచ్చనివి, మనలో దేవుడికి ఇష్టం లేనివి, ఆయనకు అసఖ్యమైనవి, ఆయనకు అభ్యంతరకరమైనవి ఇప్పుడు తొలగించుకుందాం. ప్రార్థన అయిన అనంతరం మనం ఏకాంతంగా ప్రభుతో గడిపి, అయ్యా నాలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటున్నాం, నాలో ఉన్న అవిధేయతలు. ఏమండి, డబ్బు మనకు తోడుగుంటే పనులు అవుతాయా? బంధువులు, బంధువర్గాలు, అధికారులు, లోకంలో ఏదేదో మనకు తోడుంటే మన పనులు అయిపోతాయా? ఎంతకాలం తోడుంటారండి? మనం పెడితే పెళ్లి కోరుతూ ఉంటారు, పెట్టకపోతే మనం చావు కోరుతూ ఉంటారు. కానీ నా దేవుడు మనం ఎప్పుడు
సంతోషంతో ఉండాలని ఆయన సెలవిస్తున్నమాట. యుగ సమాప్తి వరకు తోడుంటాడు దేవుడు. భయపడకండి. వింటున్న వార్తలను చూచి, ఎదురవుతున్న పరిస్థితులను చూచి దిగులు చెందొద్దు, కలవరం చెందొద్దు. మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవా. ఆయన మనతో కూడా ఉండినట్లు ఆయనకి ఇష్టం లేనివి, ఆయనకు అసహ్యమైనవి, ఆయనకు అభ్యంతరకరమైనవి, ఆయనకు ఆటంక కారణములు తొలగించుకున్నాం. ప్రభు సహవాసాన్ని మనం పొందుకుందాం. దేవుడిచ్చే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని అనుభవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిళ్ళు దీవించి ప్రభు మనతో కూడా వచ్చునుగాక.